శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః రాజశ్రీ జ్యోతిర్వాస్తు కార్యక్రమంలో ఈ రోజున చాలామంది ఫ్లాట్లు విల్లాస్ లేదనుకుంటే లేఅవుట్స్ వేస్తూ ఉంటారు. అవి త్వరగా సేల్స్ అవ్వవు. అలాంటప్పుడు ఏం చేయాలనే దాని గురించి తెలుసుకుందామండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే లేఅవుట్ వేసేటప్పుడు భూశుద్ధి చేస్తూ ఉంటారు, లేదనుకుంటే దాన్ని శుభ్రంగా చేస్తూ ఉంటారనమాట. అయితే చాలామంది మర్చిపోయే విషయం ఏంటంటే ఆ ప్రదేశం ఏదైతే ఉంటుందో, ఆ లేఅవుట్ వేసే ప్రదేశం కానీ ఆ వెంచర్ వేసే ప్రదేశం ఏదైతే ఉంటుందో అంతకుముందు శల్యాలు అంటే కొన్ని కొన్ని జంతువులు చనిపోయిన శల్యాలు, లేదనుకుంటే కొంతమంది కొన్ని దిష్టి తీసిన నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన కొన్ని వస్తువులను అక్కడ వేస్తూ ఉంటారండి. అవన్నీ కప్పుపుచ్చేసేసి ఏదో పైన గ్రావెల్ పోసేసేసి కొంచెం మంచిగా ఆ లేఅవుట్ వేసేసి సేల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడైతే ఈ శల్యాలన్నీ అంటే శల్యాలంటే ఇలా ఎముకలు, వెంట్రుకలు, ఈ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన నిమ్మకాయలు, ఇనప వస్తువులు, కొన్ని గుంతల్లో ఉన్న మలినాలు ఇవన్నీ తీయకుండా, శుద్ధి చేయకుండా ఎప్పుడైతే వేస్తారో వెంచర్లు, అవన్నీ కూడా ఉండటం వల్ల ఏంటంటే త్వరగా ఆ లేఅవుట్ సేల్ అవ్వదు. తర్వాత అక్కడ అపార్ట్మెంట్ కట్టినా సరే తొందరగా ఫ్లాట్లు సేల్ అవ్వవు. ఇక్కడ ఏం చేయాలంటే లేఅవుట్ వేసేటప్పుడు భూశుద్ధి చేసేటప్పుడు కానీ, లేదనుకుంటే లేఅవుట్ వేసి వెంచర్లు వేసి ఫ్లాట్లు సపరేట్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనము స్థలం యొక్క మర్మశుద్ధి అనేది చేయాలండి. అంటే ప్రతి ఒక్కరు కూడా లేఅవుట్ వేసేటప్పుడు స్థలం శుద్ధి చేసేటప్పుడు స్థలం మరమ్మశుద్ధి అనే కార్యక్రమం ఒకటి చేసుకుంటే మీకు లేఅవుట్ వేసినా సరే, అక్కడ అపార్ట్మెంట్లు కట్టినా సరే, లేదనుకుంటే ఫ్లాట్లు వేసి అమ్మాలనుకున్నా సరే త్వరగా అవుతుంది. ఎప్పుడైతే ఈ స్థల మర్మశుద్ధి చేస్తూ మీరు లేఅవుట్ వేస్తూ ఉంటారో త్వరగా మీ లేఅవుట్ అట్రాక్ట్ అవుతూ ఉంటుందండి. చాలామందికి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. చాలామంది కొనడానికి ముందుకు వస్తూ ఉంటారు. ధన్యవాదాలు.